ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఈసారి నేతలు హుందాతనం కోల్పోతున్నారు. వ్యక్తిగత విమర్శలతో ప్రత్యర్థులను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నారు. కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిపై గురుభక్తి చాటుకునే క్రమంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి. టీడీపీ, జనసేన నేతలు నల్లపరెడ్డి, విజయసాయిలకు వార్నింగ్లిచ్చే వరకు వచ్చింది పరిస్థితి. ఆ క్రమంలో టీడీపీ నుంచి పోటీలో ఉన్న వేమిరెడ్డి దంపతుల చుట్టూ తిరుగుతోంది జిల్లా రాజకీయం. ప్రశాంత రాజకీయాలకు పెట్టింది పేరు నెల్లూరు జిల్లా. అయితే ప్రస్తుతం ఈ జిల్లాలో సీమ రాజకీయాలు తలపించేలా పొలిటికల్ రగడ కొనసాగుతోంది. బాంబులు, కత్తులు లేకపోయినా వాటికన్నా సూటిగా గుచ్చుకునే పదునైన మాటలతో అధికార ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం హాట్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. రాష్ట్ర రాజకీయాలు సైతం తన వైపు చూసేలా అధికార ప్రతిపక్ష నేతలు విమర్శలకు దిగుతున్నారు. తమ అభిమాన నేతను విమర్శిస్తే సహించేది లేదని ఢంకా బజాయించి చెబుతున్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రకటించింది వైసీపీ. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పార్టీ శ్రేణులకు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరి ప్రత్యర్థిగా మారడంతో ఆయన్ని ఢీకొట్టడానికి విజయసాయిని రంగంలోకి దించింది అధికార పక్షం. తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డితో పోటీ పడుతున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు వేమిరెడ్డి దంపతుల్ని పొగిడిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ వివాదానికి తెరలేపారు. ఎన్నికలతో వేమిరెడ్డి దంపతులకి నూకలు చెల్లిపోయాయని, ఇక వారు నెల్లూరు జిల్లా వదిలి వెళ్లిపోవాల్సిందే అంటూ నల్లపరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. నీకు రాజకీయ నూకలు చెల్లిపోయాయి, నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఈ ఎన్నికలతో నువ్వు నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాలి, నువ్వు నీ భార్య. ఇక్కడ ఉండలేరు నెల్లూరులో కూడా. ప్రజలందరికీ తెలుసు మీ ఇద్దరి చరిత్ర. అమ్మ ప్రశాంతమ్మ, నీ రెండో భర్తని నెత్తినెక్కించుకొని ఏవేవో మాట్లాడుతూ ఉన్నావు. నీకు కోరికంట ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని. కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు, నీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు. ఇక్కడ ఎంపీగా మా విజయసాయిరెడ్డి గారు గెలవబోతున్నారు, నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మీ బ్రతుకు ఇంతటితో అయిపోయింది, మీ చరిత్ర ఇంతటితో అయిపోయింది. విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. పెద్ద ఆయన, మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి, ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలి, ప్రజల మధ్యకు ఏ విధంగా వెళ్లాలని తెలిసినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. నీ బ్రతుకేంది? నువ్వు డయాస్ ఎక్కితే మైక్ తీసుకుంటే మాట్లాడలేవు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి దంపతుల వ్యక్తిగత జీవితం గురించి ఇంతవరకు బహిరంగంగా మాట్లాడిన దాఖలాలు లేవు. వేమిరెడ్డి ఏ పార్టీలో ఉన్నా పొలిటికల్ విమర్శలు కూడా చేయరు. అందుకే ఆయన కుటుంబ వ్యవహారాల జోలికి ఎవరూ వెళ్లరు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి తొలిసారిగా ఆయన పర్సనల్ గా టార్గెట్ చేసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఆ క్రమంలో నల్లపరెడ్డి వ్యాఖ్యలపై ప్రశాంత్ రెడ్డి స్వయంగా వివరణ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా, నా చదువు అంతా తిరుపతిలో జరిగింది. అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి వివాహం ఆడడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా బిడ్డల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది. నేను మీ ఆడపడుచుగా, మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను.
మొత్తం మీద అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజకీయం నల్లపరెడ్డి కామెంట్స్తో ఒక్కసారిగా వేడెక్కింది. ప్రశాంత్ రెడ్డి వివరణ ఇవ్వడానికి ముందే టీడీపీ నేతలకి నల్లపరెడ్డి టార్గెట్ అయ్యారు. అటు జనసేన నేతలు కూడా నల్లపరెడ్డిపై విరుచుకుపడుతున్నారు. నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అదే స్థాయిలో నల్లపరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. వేమిరెడ్డిది వెన్నుపోటైతే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ టీడీపీ పార్టీతో సహా అన్ని పార్టీలు చూసొచ్చిన నల్లపరెడ్డిది వెన్నుపోటు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లెలి వరసైన ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిల్ని ఆది దంపతులని పొగిడిన నోటితోనే తిడుతున్నారని, మరోసారి రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నెల రోజుల ముందు ఆది దంపతులు, నెల రోజుల ముందు దానకర్ణుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల రోజుల ముందు అత్యంత ఉత్తముడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ ప్రమాణాలు చేసినటువంటి, సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి, నెల రోజుల ముందు దాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మీద పోటీకి వస్తూనే ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పోటీకి ఏంటంటావా? ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గారు. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొడిచింది వెన్నుపోటు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నాకు తెలిసి నేను చెప్తున్నా, మీరు 90లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, 93లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మళ్ళీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపార్వతి గారి పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో దండవని పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటైతే, మీరు ఇన్ని రకాలుగా పార్టీలు మారారే, దీన్ని ఏమనాలా? హుందా రాజకీయాలు వీడి వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తూనే నల్లపరెడ్డి, విజయసాయిరెడ్డిలకు వార్నింగ్ ఇచ్చారు నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. వేమిరెడ్డితో కలిసి టీడీపీలో చేరిన రూప్ కుమార్ మాజీ మంత్రి అనిల్ యాదవ్ బాబాయ్ అవడం గమనార్హం. మా జోలికి రావద్దు, ఓటు అప్పీల్ చేసుకోండి, మీరేం చేస్తారో చెప్పుకోండి, మీరేం చేయబోతున్నారో చెప్పుకోండి, మీరు ఏం చేశారో చెప్పుకోండి, అంతే. వ్యక్తిగతంగా మా నాయకుల గురించి మాట్లాడితే మీరు తట్టుకోలేరు. గతంలో నెల్లూరు జిల్లా ప్రజలందరూ చూశారు, మళ్ళా చెప్తున్నాం, ఇది ఒక ట్రయల్ పార్టీ మాత్రమే. ప్రసన్న కొండపల్లి గురువునని గుర్తుపెట్టుకో, సాయన్న ఇది విశాఖపట్నం కాదు, నెల్లూరు, గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతాం. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, టీడీపీ జనసేన నేతలు వరుసగా మీడియా సమావేశాలు పెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తూ అలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నల్లపరెడ్డితో పాటు విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. మీ మాదిరి మీ అంత స్థాయిలో మాకు ఫార్చునర్లు లేవు, ఏసీ కారులు లేవు, మేము ఓసీగా తిరిగేవాళ్ళం, డబ్బులు ఉంటే పెట్టుకుంటాం, లేదా బైకుల్లో బళ్ళల్లో తిరిగేవాళ్ళం కానీ చూస్తూ ఉంటాం. మీరు ఏడో అట్ట పెట్టుకొని చూస్తూ ఉంటే మేము కింద నుంచి కదా పాదయాత్ర చేస్తున్నాం. మేము కూడా 95 కిలోమీటర్లు నడుచుకున్నాం. ప్రజల కష్ట సుఖాలు ఆల్రెడీ మేము అవకాశాన్ని పట్టుకున్నాం. రేపు వస్తే ప్రశాంతము, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తే వాళ్ళ చల్లని చూపు కోవూరు నియోజకవర్గం మీద పడితే వెనక ఉన్నటువంటి వేలాది మంది యువకులకు కావచ్చు, యువతులకు కావచ్చు ఉపాధి కలగదు. నువ్వు కోటీశ్వరులు అంటావు, నడమంత్రం సిరి అంటావు. మరొక్కసారి చెప్తున్నా, కబడ్దార్. నేను కాబట్టి ఇలా మాట్లాడుతూ ఉన్నా, ప్రజల్లోనే అవేర్నెస్ వచ్చేసింది, తిరుగుబాటు వచ్చింది. దెబ్బకి వెళ్ళిపోతావు, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోతావు, అక్కడ కూడా సీట్ ఖాళీ లేదు. మరొక్కసారి ప్రశాంతమ్మ గమ్ముగా ఉందలే, నవ్వుకుంటా ఉందలే అని చెప్పి కానీ మరీ క్యారెక్టర్ అసాసినేట్ చేసే మాటలు మాట్లాడితే ఎవరైనా సరే, మేమైతే ఈ స్థాయిలో మాట్లాడతాం, ఇళ్ల మీద పడి కొట్టే రోజులు కూడా దగ్గరికి వస్తాయి. ఆల్రెడీ తాటే కట్టినారు. నెల్లూరు పార్లమెంటు స్థానంలో వైసీపీకి ధీటైన పోటీ ఇస్తోంది టీడీపీ. ఇటు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు కోవూరులో ప్రశాంత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వేమిరెడ్డి జిల్లాలో గత ఎన్నికల ఫలితాల్ని రివర్స్ చేసి టీడీపీ క్లీన్ స్వీప్ చేసేలా వ్యూహాలు రచిస్తున్నారట. 10కి 10 స్థానాలు గెలుస్తామని ఆయన ధీమాగా చెప్తున్నారు. ఎవరు వచ్చినా ఏదైనా మనకేం పర్వాలేదు, పార్టీ బలం బ్రహ్మాండంగా ఉంది నెల్లూరు జిల్లాలో. అందుకని అది విజయసాయిరెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, అదేం పెద్ద సమస్య కాదు, గెలుపు మందే. అతనికి తోచింది ఆయన మాట్లాడతాడు, సో దాన్ని మనం ఆపలేము, అది ఆయన అలవాటు. 10కి 10 సీట్లు సాధిస్తుంది నెల్లూరు జిల్లాలో. దాంతో ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్న కోవూరులో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఈసారి వైసీపీ గెలిస్తే ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు.
జిల్లాలో సీనియర్ నాయకుడిగా తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఊహించని విధంగా తనకి బంధువైన వేమిరెడ్డి సతీమణి ప్రత్యర్థిగా మారడం ఆయనకు మింగుడు పడ్డం లేదట. అందుకే ప్రసన్న వ్యక్తిగత జీవితాల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారట. మరి చూడాలి ఈ పొలిటికల్ వార్ ఏ టర్న్ తీసుకుంటుందో.